ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు. అంటే ఆయన ముందుకు వెళ్ళాడు అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన, మేష, వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహాలు చూస్తే చతుర్థంలో శుక్రుడు రవి, పంచమంలో కుజబుధులు. ఏదైనప్పటికీ చంద్రుడు మరి నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో బుధవారం నుంచి శనివారం వరకు ఈ రాశి వారికి యోగవంతంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు తప్పకుండా బ్రహ్మాండంగా యోగిస్తాయి. మంచి ఆలోచనలతో పెడతారు, మంచి ప్రణాళికలు ఉంటాయి. ఇతరుల యొక్క సహకారాలు సదా ఈ రాశి వారికి ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు ఈ వారం జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పాల్గొంటారు. శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలు ఆచరిస్తారు. దేవాలయాల్ని దర్శిస్తారు. సంతానపరమైన విషయాలు చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీకు మానసిక ప్రశాంత వాతావరణాన్ని కలగజేస్తాయి. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తుల పరంగా ఉన్న వారికి వార ప్రారంభం కంటే వారాంతం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ఇంకా విద్యార్థులకి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు. వ్యాపారాత్మకమైన విషయాల్లో వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు వ్యాపారంలో మంచి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. గతం కంటే చేసిన వ్యాపారం ఇప్పుడు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధించగలుగుతారు. షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు నిదానంగా ఉండాలి. హామీలకి మధ్యవర్తిత్వానికి వెళ్ళకూడదు. కాస్త ఐటీ రంగం వారికి పర్వాలేదు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ బియ్యాన్ని సోమవారం దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.